హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు అంటే అప్లోడింగ్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ కీ, అంటే 2024లో ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళ యొక్క ఫైనల్ ఆన్సర్ కీ అన్నమాట. ఇక్కడ చూడండి 2024. The commission has uploaded the final answer key along with candidates response sheets. ఇక్కడ చూడండి, ఎంటీఎస్ రాసిన వాళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్ని చూసుకోవాలి. 26th అంటే 26th March 2025 6 PM నుంచి 25 April 2025 అప్ టు 6 PM వరకు అయితే ఇది అవైలబుల్లో ఉంటుంది. ఇక చూడండి, క్యాండిడేట్స్ మే టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఫైనల్ ఆన్సర్ కీస్. అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్, అంటే మీరు ఆన్సర్ కీ చూసుంటారు కదా, దాని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ది సేమ్ విల్ నాట్ అవైలబుల్, అంటే స్పెసిఫైడ్ టైం లిమిట్ అయితే దీనికి ఉంటుంది, దాని తర్వాత అయితే అవైలబుల్లో ఉండదు. అంటే ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేశారు కదా, 26th March 2025 నుంచి 25th April 2025 వరకు అని. ఈ టైం లోపలే మీకు అదైతే ఆన్సర్ కీ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ అప్పుడైతే అది ఓపెన్ అవ్వదు. సో ఎవరైతే ఎంటీఎస్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళు రెస్పాన్స్ షీట్స్ తీసుకోవాలి, ప్రింట్అవుట్స్ కంపల్సరీగా. అండ్ అలానే ఇక్కడ చూడండి, లాగిన్ లింక్, ఇక్కడ లింక్ అయితే ఇచ్చేశారు. నేను మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే లాగిన్ లింక్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో మీకు లాగిన్ లింక్ ఇస్తాను. మీరు జస్ట్ అది క్లిక్ చేసి 4 స్టెప్స్ ఉంటాయండి. 4 స్టెప్స్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, మీ రెస్పాన్స్ షీట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీరు లాగిన్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అంటే రోల్ నెంబర్ అండి, అండ్ అలానే ఇక్కడ పాస్వర్డ్, అండ్ అలానే క్యాప్చా, అండ్ అలానే లాస్ట్లో లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు మీ ఆన్సర్కి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ లాగిన్ అంటే రోల్ నంబర్ అంటే ఏంటి, యాజ్ పర్ అడ్మిషన్ సర్టిఫికెట్. అంటే ఫస్ట్ మీరు ఒక నంబర్తో లాగిన్ అయి ఉంటారు కదా, ఆ నంబర్ ఫర్ సపోజ్ 11 digits అనుకోండి. ఇప్పుడు 10000002356 అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ అండి. మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు కదా రోల్ నంబర్ అనేసి, అది ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ యాజ్ పర్ అడ్మిషన్ సర్టిఫికేట్. మీకు పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకో ఉంటారు కదా ఆల్రెడీ, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఈ క్యాప్చా ఏంటి, 624223. ఒకవేళ మీకు ఇది క్లియర్గా లేకపోతే ఇక్కడ రీఫ్రెష్ బటన్ అయితే ఉంటుంది. ఆ రీఫ్రెష్ బటన్ నొక్కారు అంటే వేరే క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసుకుంటే చాలు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ అనేసి ఉంది కదా, ఈ లాగిన్ కానీ క్లిక్ చేశారు అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Give your valuable support to my channel.